ఎవరన్నా అవసరం కోసం దొంగతనం చేస్తారు. ఆకలిని తట్టుకోలేక దొంగ లెక్క మారేటోళ్ళు కూడా ఉంటారు లోకం మీద. జల్సాలకు చెడు తిరుగులకు అలవాటై దొంగతనాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే గా మహారాష్ట్ర నాగ్పూర్ పట్టణంలో పోలీసులకు పట్టుబడ్డ ఒక దొంగోడు మాత్రం తండ్రి సావుకు కారణమైన వాళ్ళ మీద పగ సాధించేందుకే దొంగ లెక్క మారిండట. మరి ఆ దొంగోని తండ్రి సావుకు కారణం ఎవరు, ఎట్లా పగ సాధిస్తాడు? మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు మహారాష్ట్ర నాగ్పూర్లో ఉన్న ఈ వైన్స్ల దూరి కౌంటర్లో ఉన్న పైసలన్నీ ఊడ్చుకపోయిండు ఈ బక్క దొంగోడు. మొత్తం దుగ్నమంతా జల్లెడ పట్టి ఉన్న పైకం అంతా మూట కట్టుకొని మళ్ళీ ఎట్లొచ్చిండో అట్లనే షెటర్ను జానడంత ఎత్తు లేపి సుందెలక లెక్క దాని కిందికి మెల్లగా ఈగి అవతల పడ్డాడు. ఇక తెల్లారినాక వైన్స్ ఓనర్లు వచ్చి చూసి దొంగతనం జరిగిందన్న ముచ్చట అర్థమై పావులీలా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిరట. అయితే ఈ నడుమనే సిటీలో ఉన్న వైన్స్లు బార్లలో అన్నిట్లలో వరుసంట దొంగతనాలు జరుగుతున్నాయట. ఇక ఈ వైన్స్ల సీసీ ఫుటేజ్ చూసి దొంగను గుర్తుపట్టి దొరకబట్టిరు పావులి పోలీసోళ్ళు. కొట్టేసిన పైసలల్లో ఆల్మోస్ట్ కొన్ని తప్ప అన్ని రికవరీ చేసిరట. ఇక మామూలుగా వాళ్ళ స్టైల్లో దొంగని పూర్వాపరాలు తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తే నాగ్పూర్ సిటీలో ఉన్న వైన్స్లు బార్లలో జరిగిన అన్ని దొంగతనాలు చేసింది వీడేనన్న ముచ్చట బయటపడ్డది. అన్ని బార్లు వైన్స్లలో సీసీ ఫుటేజ్ తెప్పించి చూస్తే అనుమానం లేకుండా వీడే ఆల్ ఇన్ వన్ దొంగోడని తేలింది. వీని పేరు రాజా ఖాన్ అట. బార్లు వైన్స్లన్నీ కలిపి మొత్తం 8 దొంగతనాలు చేసిందట. మరి వీటినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారా బడివే అని అంటే, పగ సార్ పగ, మా అయ్య పానాలు తీసుకున్న ఈ వైన్స్లు బార్లు అంటే నాకు అసహ్యం సార్ అని కడుపులో దాచుకున్న పగ అంతా కక్కిండట. మరి వైన్స్లు మీ నాయన పానాలు తీసుకుంటేంద్రా అని అంటే, మా అయ్యను మందుకు బానిసం చేసిన వాళ్ళు వీళ్ళే కదా, సంపాదించిందంతా వైన్స్లకే తలగా పెట్టిండు, అందుకే ఎక్కడ ఓడగొట్టుకున్నామో అక్కడనే దేవులాడుకోవాలి అని ఇట్లా దొంగతనాలు చేస్తున్నా సార్ అని చెప్పిండట. మొదలు జర కష్టం అనిపించిందట, కానీ ఊరవిసుకలేక సన్నగా ఉన్న వీని బాడీ షేప్ చేయబట్టి మంచిగా కలిసి వచ్చిందట. ఇక చూడు మందు కోటర్లు ఇచ్చే కౌంటర్లకి వెళ్ళి ఎట్లా ఎంటర్ అయిండో లోపలికి వెళ్ళి. గిట్లా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న దొంగతనాల జైత్రయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టిరు పోలీసులు. అయితే అయ్యసావుకు కారణమైన మందుకు వీడు మాత్రం అలవాటు కాలేదట, గాని అంతకంటే డేంజర్ అయిన డ్రగ్స్ కు అలవాటు పడ్డాడట. ఇక వీడు ఆ డ్రగ్స్ కు అలవాటై సచ్చినాక వీని కొడుకులుంటే వాళ్ళు కూడా ఆ డ్రగ్స్ అమ్మేటోళ్ళ మీద పగబట్టి లూటీ చేస్తారేమో. వీని పగదలుగా పెట్ట నిప్పు ముట్టుకుంటే కాలుతుందని తెలిసి ముట్టుకుంటే తప్పు నిప్పుదైతుందా ముట్టుకున్నోళ్ళదైతుందా? ఏమిరా రజా ఖాన్ ఇది అని మస్తు తిట్టిరట నాగ్పూర్ పోలీసు వాళ్ళు.